యేసుక్రీస్తు వారు తన యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేత మనలను ఈ సమయమందు ఈ యొక్క సబ్బాతు రాత్రిలో మనలను ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. నేటి ఈ యొక్క సబ్బాతు శుభరాత్రిలో దేవుని యొక్క వాక్యం మనము ధ్యానం చేసుకుని పోయేటువంటి వాక్య విభాగము యొక్క పేరు వెయ్యేండ్లు అనుకూలంగా అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. అందుకు గాను ఆది కాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలను చదవండి. ఆది కాండము 1వ అధ్యాయము 27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. 28 అండి అమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూసారా, ఈ చదివినటువంటి యొక్క వాక్యములో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆకాంక్ష దీనిలో తేటతెల్లంగా మనకు తెలుస్తుందండి. అదేమిటయ్యా అంటే, ఆయన మనుషులను అనగా ఆది తల్లిదండ్రులను ఆయనకు స్వరూపమందు సృజించి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చినారు. ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చినారంటే, వారికి మరణము లేనటువంటి ఆశీర్వాదమును, జీవితమును దేవుడు ప్రసాదించున్నారు. ఆయన అంటున్నారు, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, మరియు సమస్తాన్ని కూడాను మీరు ఏలుడి అని దేవుడు చెప్పారు. అంటే వాళ్ళకి అంతమనేటువంటిది లేకుండా ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క దీవెన చొప్పున, ఆశీర్వాదం చొప్పున. అందుకనే నేను ఈరోజు ఈ యొక్క వాక్య విభాగానికి పేరు వెయ్యేండ్లు అనుకూలంగా అని నేను మీతో ప్రస్తావించడం జరిగిందండి. అదేవిధంగా ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చూసారా, ఇక్కడ కూడాను దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదము కొంతకాలం వరకే ఉంటుందా, నిరంతరము ఉంటుందా, కలకాలము ఉంటుందా అనేటువంటి విధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితేనండి, అచట ఆది కాండము 1వ అధ్యాయం 27, 28 వచనాలను మనము ప్రార్థనా పూర్వకంగా ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క చిత్తములో మనుజావళికి మరణమే లేదు, తెలియదు. అయితే వారు దేవుని యొక్క మాటను వినకపోవటం చేత జరిగినటువంటి దుష్పరిణామం మనందరికీ తెలుసు. చూసారా, అయితే ఇచ్చట ఈ 24వ వచనము 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే ఇక్కడ కూడా చూడండి, నేను చెప్పుచున్నానని అనుకోవద్దు కానీ, సరే ఎవరు ఎందుకు మా కుటుంబంలోంచి చెప్తాను. మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు దాదాపు 24 సంవత్సరాలు జీవించింది. ఎందుకు అలాగా మా నాన్నగారు ముందు చనిపోవటం, తర్వాత మా అమ్మగారు 24 సంవత్సరాల తర్వాత చనిపోవటము, ఇలా ఎందుకు జరిగింది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మన యొక్క ఆది తల్లి తండ్రి చేసినటువంటి ఆ యొక్క తప్పిదము చేతే ఈ యొక్క మరణం అనేటువంటిది వచ్చి ఉన్నది.
అందుకని దేవుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే వాళ్ళెప్పుడు కూడా కలిసే ఉంటారు అని దేవుడు చెప్తున్నారు. అది దానికోసము మా యొక్క విషయాన్ని నేను మీతో ప్రస్తావించాను. చూసారా? అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకరికొకరు కలిసే ఉంటారు, వారు నిరంతరము ఉంటారు అని ఆయన చెప్పినటువంటి ఈ యొక్క మాటలో నిగూఢముగా మర్మగర్భంగా మనకు ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, 1000 ఏండ్లు అనుకూలముగా. మీరు అనొచ్చు, ఏమండి ఒక 1000 ఏండ్లు మాత్రమేనా అని. లేదండి, ఆ యొక్క 1000 ఏండ్లు అనేటువంటి మాటకు పర్యాయ పదంగా 1000 ఏండ్లు అని మాట్లాడతామే కానీ, దాని యొక్క లోతుపాతులు, దాని యొక్క ఆత్మీయ అర్థము వేరే రకంగా ఉన్నది. ఎందుకంటే మనము యుగయుగములు ఆమెన్, ఆయన నిరంతరము జీవించువాడు, నిరంతరమును ఉండువాడు. యెహోవా అంటేనే ఎవర్ లాస్టింగ్ అండి, నిరంతరము ఉండువాడు అనే అటువంటి అర్థం ఉంటుంది కదా. అయితే యుగయుగములు ఆయన యొక్క కృపా కటాక్షములు మనకు తోడుగా ఉండును గాక అని మనము చెప్తూ ఉంటాం. ఆ మాట మనకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో దొరుకుతది. అయితే మనకు ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకోవాలి కాబట్టి సమయం తక్కువ. చూసారా? అయితే ఈ యొక్క ఏక శరీరమై యుందురు అనేటువంటి మాటలో కూడాను దేవుడు మనుషులను దీర్ఘాయుష్మంతులుగా గావించినట్లుగా, చేసినట్లుగా, భావించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండాను ఇక్కడ చూడండి, పురుషుడు తన తండ్రిని తన తల్లిని అంటున్నాడు. అయితే ఇది ఎవరి గురించి చెప్తున్నారు ఆయన? ఇక్కడ ఆదాము గురించి చెప్తున్నారు, అవ్వ గురించి మాత్రమే చెప్తున్నారు అనుకుంటే మనము కాస్త పొరపాటు పడుతున్నట్లుగా ఉంటుంది. అలా కాదండి. నిజం చెప్పాలంటే ఆదాము గారికి, అవ్వ గారికి తల్లి తండ్రి ఎవరండి చెప్పండి? వారికి తల్లి తండ్రి ఉన్నారా? లేరు. కానీ అవి రెండూ కూడాను దేవుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే తండ్రియు తల్లియు అయి ఉండి ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అనేటువంటి మాట కేవలము ప్రత్యేకంగా ఆ యొక్క ఆదాము అవ్వగారికి మాత్రమే కాదండి, వారి ద్వారాగా విస్తరించబోయేటి, ఫలించబోయేటి సమస్త మనుజావళి గురించి దేవుడు చెప్పినటువంటి దీవెనది. అయితే అటువంటి మహాత్రమైనటువంటి దీవెనను మన యొక్క ఆది దంపతులు ఆదాము అవ్వగారే ఆ యొక్క ఆశీర్వాదాన్ని అగాధం చేసుకున్నారు, అంతం చేసినారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. అయితే అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికే దేవుడు, మనల్ని రక్షించటానికే ఆ దేవుడు మనుష్య రూపము దాల్చి తోటి మానవుడిగా మన పితరులతో కలిసిమెలిసి జీవించి మరణించి పరలోక రాజ్యానికి వెళ్ళి మరలా వచ్చుటకు ఆయన మన కోసము, మన యొక్క దిద్దుబాటు కోసం, సిద్ధపాటు కోసం, మన యొక్క పరిశుద్ధ భక్తి జీవితము కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. సరే, అయితే మన యొక్క సబ్జెక్టు ప్రకారంగా మనము చూడండి, 225వ పేజీ అండి, సమూయేలు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 26వ వచనాన్ని కూడా చదువుకుందామండి. 225వ పేజీ, పాత నిబంధన, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26. అచ్చట బాలుడైన సమూయేలు దేవుని యొక్క దయ్యందును మనుషుల యొక్క దయ్యందును వర్ధిల్లుచుండును అని ఉంది. చూసారండి? చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. చూసారా? అది దేవుని యొక్క ఉద్దేశం. మనము వర్ధిల్లాలనే
మనము పురోభివృద్ధి గావించబడాలనే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రేమ, కరుణ, కటాక్షములు మన ఎడల ఉంటున్నాయి కదండి. అయితే ఈ రీతిగా దేవుడు మనము చిరకాలము జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగినటువంటి ఆనాటి ఆ యొక్క ఆదాము అవ్వగారి పితరుల దగ్గర నుంచి కూడాను తరతరాల వారు భావించేటువంటి భావన, దీవించేటువంటి దీవెన ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా పసికందులు, చిన్నారి బిడ్డలు దగ్గిన తుమ్మిన వారి గురించి పెద్దవాళ్ళు ఏమని చెప్తారండి, ఏమని దీవిస్తారండి? 1000 ఏళ్ల ఆయుష్, 1 కోటేళ్ల ఆయుష్ అని ఆ యొక్క చిన్న బిడ్డలను, ఆ పసికందులను మరి పెద్దలు దీవిస్తూ ఉంటారు. అంతేకాకుండాను ఆ యొక్క నూతనంగా వివాహమైనటువంటి వధూవరులను ఏమండి, ఆ యొక్క క్రొత్త దంపతులను మరి పెద్దవారు మనస్ఫూర్తిగా వారిని దీవించేటప్పుడు ఏమని దీవిస్తారో తెలుసండి? జ్ఞాపకం ఉందా మీకు? 1000 ఏండ్లు మీరు చిలక గోరింకల్లాగా చల్లగా ఉండండి అని దీవిస్తారు. అయితే నిజంగా చెప్పాలి అంటే 1000 ఏండ్లు జీవించేవారు ఎవరున్నారండి? ఎవరూ లేరు. 100 సంవత్సరాలు జీవించటమే కనీ కష్టంగా ఉంది కదండి. అయితే వారు మన యొక్క పూర్వీకులు ఆ రీతిగా 1000 ఏండ్లు మీరు చిరకాలం జీవించండి, చిలక గోరింకల్లాగా ఉండండి అని ఎందుకు వారు దీవిస్తున్నారని మనం ఆలోచన చేసినట్లయితే, మన యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 5వ అధ్యాయములో ఉన్నటువంటి కొందరు మహానీయుల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆల్రెడీ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలలో ఆదికాండము 5వ అధ్యాయము కనుక మనము ఓపెన్ చేసినట్లయితే అక్కడ చాలా మంది గురించి మీరు వాటిని అండర్లైన్ చేసుకున్నటువంటి భాగాలు ఉంటాయి. చెప్పండి, అచ్చట ఎక్కువ కాలము జీవించినటువంటి వారెవరు? అందరికంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వారు ఎవరండి? మెతుషెల గారు. ఆ సంఖ్య చెప్పండి అమ్మా. 27వ వచనంలో 960 ఏండ్లండి. చూసారా? 969 సంవత్సరాలు ఆయన జీవించినట్లుగా మీరు చూస్తున్నారు కదండి. ఆ తర్వాత ఈ యొక్క 5వ అధ్యాయంలో మనము చూసినట్లయితేనండి, ఎక్కువ కాలము జీవించినటువంటి వారిని మనము చూస్తున్నాం. అంటే ఆ యొక్క మరి ఆదాము గారేమో 930, షేతు గారేమో 912, ఇంకొక ఏనోషు గారు 11వ వచనంలో 905 ఏండ్లు ఇలాగా ఉన్నారు. సరే, ఇవి మాత్రమే కాకుండా ఇంకా మీరు ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను మీరు నాకంటే ఎక్కువ చెప్పగలరు. అయితే ఇక్కడ సమయం లేదు కాబట్టి మీకు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నాను. అయితేనండి, ఇక్కడ మనకు కావలసినటువంటి అసలైనటువంటి అంశం ఏంటంటే 1000 ఏండ్లు అనుకూలంగా, అది కదా మన యొక్క సబ్జెక్టు, మనం పెట్టుకున్నటువంటి టైటిల్. ఆ టైటిల్కు అనుకూలంగా మనము చూసినట్లయితే ఆ యొక్క 1000 ఏండ్లు కంటే 1000 ఏండ్లు యుగ యుగములు జీవించే విధంగా దీవించబడినటువంటి వ్యక్తులు మన యొక్క పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కాలములో మరి కొందరు ఉన్నారు. వారి గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా హానోకు గారు. వారు ఎన్ని సంవత్సరాలు జీవించారండి? 5:23లో చూసినట్లయితే హానోకు దినములనియు 365 ఏండ్లు అని ఉన్నది. తర్వాత హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనక అతడు లేకపోయాడు. అంటే
ఆ యొక్క హానోకు గారికి మరణమే లేదు. మరి అప్పుడు హానోకు గారు 1000 సంవత్సరములేనా? కాదు కదండీ! 1000 ఈ 1000 సంవత్సరములు అనేటటువంటి దానికండి యుగమునకు 1000 ఏండ్లు అనేటువంటి సూత్రం కూడా ఉన్నదండి. హ్మ్. నేను చిన్నప్పుడు దానిని నేను చదివినట్లుగా నాకు జ్ఞాపకం. మన యొక్క శాస్త్రులు, పండితులు వారు ఆ రీతిగా భాష్యాన్ని చెబుతారు. యుగము అంటే 1000 ఏండ్లు అని భాష్యాన్ని వారు మన యొక్క పండితులు చెప్తారండి. అయితే మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే దేవునితో మనము నడిచినట్లయితే అనగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ఆయనను ఆరాధన చేసి ఆయనను మనము స్వకీయ రక్షకుడుగా మనము అంగీకరించినట్లయితే మనము ఆయనతో పాటు అంటే సృష్టికర్త అయినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనము సదాకాలము యుగయుగములు ఆయనతో ఉండే విధంగా ఈ లోకములో మనము జీవించేటువంటి మన యొక్క జీవిత కాలం అంతటిలో కూడాను దేవుడిని మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని, ఒకవేళ ఈ లోకములో మనము ఆ యొక్క రెండవ రాకడ సమయానికి ముందుగా మనము మరణించినప్పటికీ కూడాను మనము క్రీస్తు వారి యొక్క కృపచేత పునరుద్ధానమందు రెండవ రాకడ సమయమందు మరలా మనము లేపబడతామని అటు పిమ్మట పరలోక రాజ్యంలోనికి వెళ్ళి ఆయనతో నూతన ఆకాశమందును నూతన భూమి యందును నూతన యెరూషలేమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణములో క్రీస్తు వారితో సదాకాలము మనం వారితో ఉంటామని మన యొక్క క్రైస్తవుల అమూల్యమైనటువంటి నిరీక్షణ ఉండి ఉన్నది. అందుకని క్రీస్తు వారు కూడాను ఇదిగో నేను మీతో సదాకాలం ఉంటానని ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాల్లో చెప్పి ఉన్నారు. అంతేకాకుండాను ఆయన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడాను ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో మీతో ఉంటానని, మీతో కాపురం ఉంటానని క్రీస్తు వారు మనకు చెప్పినటువంటి మాటలను కూడాను మనము ఈ సమయమందు జ్ఞాపకానికి తెచ్చుకుందాం. అయితే మరి ఆ యొక్క హానోకు గారు ఆ విధంగా మరి 365 ఏండ్లు దేవుడితో నడిచి అటు పిమ్మట ఆయన పరలోక రాజ్యానికి కొనుపోబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనకు చావు అనేటువంటిది, మరణం అనేటువంటిది లేదు. ఆయన దేవునితో ఆయన యుగయుగములు ఆయన జీవిస్తారు కదండి. తర్వాత ఇంకా హానోకు గారి గురించి మనము ఈ రీతిగా ముచ్చటించుకున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే ఏలియా గారు వారు కూడాను ఆరోహణమయ్యారు దేవుని యొక్క కృపతో. దేవుని యొక్క రాజ్యానికి ఆయన ఆరోహణమయ్యారు. కావున వారు కూడాను దేవునితో సదాకాలము యుగయుగములు అంతము లేనటువంటి జీవితమును అనంతేశ్వరుడు అనంత జ్ఞాని అయినటువంటి అభిషిక్తుడైనటువంటి దేవదేవుడైనటువంటి యేసు స్వామితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో వారు కూడాను ఉంటారు. తర్వాత మూడవ వ్యక్తి గురించి చెప్పుకుందాం. దానికి ముందుగా మనము సరే ఆ యొక్క మూడవ వ్యక్తి గురించి కూడాను ముచ్చటించుకుందామండి. అది ఎవరయ్యా అంటే మోషే గారు. ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించారండి ఆయన? 120 సంవత్సరాలు జీవించారు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఓకే, అది మనందరికీ తెలుసు. ఓకే, అయితే ఆయన ఆ రీతిగా జీవించినటువంటి మోషే గారి యొక్క భయము, బాధ, భక్తితో కూడినటువంటి ప్రార్థన ఏమని చేశారు ఆయన? కీర్తనలు 90వ కీర్తన 10వ వచనంలో ఆయన అన్నారు, ప్రభువా ఏమున్నదయ్యా మానవ జీవితము, జీవిస్తే 70, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు, అంతే కదయ్యా మా యొక్క ఆయుష్కాలము అని ఆయన యొక్క
వేదనను ఆ ప్రార్థనలో ఆయన కుమ్మరించారు, మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసినటువంటి మోషే గారికి దేవుని యొక్క దీవెన తోడయ్యి ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించారండి? 120 సంవత్సరాలు జీవించారు. మరి అదే విధంగా మరి ఆయన 120 సంవత్సరాలు గోలు చేరటానికి గల కారణం ఏమిట్రా అని మనం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో గనక మనం చూసినట్లయితే, దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూద్దాం. ఆయనను వారి దినములు అంటే మనుషుల యొక్క ఆయుష్కాలము 120 ఏండ్లగునని దేవుడు చెప్పి ఉన్నారు. ఆయనను అంటే మనము ఆ యొక్క పరిశుద్ధులైనటువంటి హానోకు గారి వలె, మెతుషెలా గారి వలె, మరి ఇంకా ఉన్నటువంటి పరిశుద్ధుల వలె మనము జీవించలేకపోతున్నప్పటికీ కూడాను ఆ దేవుడు మన యొక్క ఆయుష్కాలానికి ఒక పరిమితాన్ని ప్రవేశపెట్టి ఉన్నారు. 120 సంవత్సరాల ఆయుష్కాలాన్ని మనుజావళికి దేవుడు ఇచ్చి ఉన్నారు. అయితే ఆ యొక్క గోలును మనందరికీ కూడాను బాసటగా, మాదిరిగా మనమందరం కూడాను మరి నిర్భయముగా, ధైర్యముతో, భక్తితో మనము జీవించుటకు గాను ఆ యొక్క సాదృశ్యముగా, రుజువుగా మోషే గారి యొక్క జీవిత కాలమును 120 సంవత్సరములుగా దేవుడు అక్కడ ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మనుషులమైనటువంటి మనము మామూలుగా మనము దీర్ఘాయుష్మంతులుగా జీవించటానికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడవచ్చు. 5వ ఆజ్ఞ ఏం చెప్తుందండి? 5వ ఆజ్ఞ మనల్ని ఏమని హెచ్చరిస్తుందండి? నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, నీవు జీవించు దేశములో దీర్ఘాయుష్మంతుడు అయ్యే విధంగా నీవు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అక్కడ వాక్యము మనలను హెచ్చరిస్తోంది, మనలను ప్రోత్సహిస్తోంది, మనలను సంతోషపెడుతోంది. మనము ఆశీర్వదించబడే విధంగా ఆ యొక్క 5వ ఆజ్ఞ మన యొక్క మనస్సునకు అది ఎప్పుడు కూడాను గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఆ యొక్క ఆజ్ఞను మనము అంగీకరించటం మాత్రమే కాకుండాను ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనము అనుసరించవలసినటువంటి అవసరత కూడాను మనకు ఉండి ఉన్నది. అందుకు గాను సామెతలు 9:11 అండి, 537వ పేజీ దయచేసి చదవండి. 537వ పేజీ సామెతలు 9:11. సామెతలు 9:11 అండి, 537వ పేజీ. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చూసారా? అయితే దేవుని వలన మనకు దీర్ఘాయువు కలుగుతుందట, మనము జీవించు సంవత్సరములు అధికములు అవుతాయట. ఎలాగవుతాయి, ఎప్పుడవుతాయి, ఎందుకు అవుతాయి అంటే, మనము ఆ దేవుని యొక్క జ్ఞానమును మనము సంపాదించుకొని జ్ఞానయుక్తముగా అనగా ఆ దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను మనము ఆచరించటం వలన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనకు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగినటువంటి వారు వివేచనను ఆధారము చేసుకొని ఆయన యొక్క ఆజ్ఞలను ఆచరిస్తారు. అలా దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించినటువంటి వారికి ఈ యొక్క
దీర్ఘాయుష్యు అనేటువంటిది మనకు సంప్రాప్తమవుతుంది, సిద్ధిస్తుంది, కలుగుతుంది కదండి. కావున ఈ యొక్క మోషే గారు 120 సంవత్సరములు జీవించినారు. జీవించి మరణించినారు. మరణించినప్పుడటువంటి సమయంలో ఆయనకు సత్తువ తగ్గలేదు. ఆయనకు దృష్టిమాంద్యము సంభవించలేదు. మంచి ఆరోగ్యంగా వారు ప్రభునందు నిద్రించినారు. అటువంటి నిద్రించినటువంటి మోషే గారిని దేవుడు మిఖాయేలుగా, యేసుక్రీస్తు వారు మిఖాయేలుగా వచ్చి యోధా పత్రిక 9వ వచనం ప్రకారంగాను, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుందండి యోధా పత్రిక 9వ వచనం ప్రకారంగాను, అచట ఆ యొక్క మిఖాయేలుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క మోషే యొక్క శరీరమును సజీవముగా పునర్జీవింపచేసి ఆయనను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళినారు. ఆ సమయంలో సాతానుడిని ప్రభు పేరిట ఆయన గద్దించినారు కదండి. కాబట్టి మరి ఇప్పుడు చెప్పండి, ఆ యొక్క హానోకు గారు, ఏలియా గారు మరణాన్ని చవిచూడకుండా వారు దీర్ఘాయుష్మంతులై యుగ యుగములు జీవించేటువంటి ధన్యతను పొందినటువంటి భక్తులు ఆ యొక్క హానోకు గారు, ఏలియా గారు. మరి మోషే గారు కూడాను మరణించినప్పటికీ కూడాను ఆయన దేదీప్యమానముగా యుగ యుగములు జీవించే విధంగా పరలోక రాజ్యానికి ఆయన లేవనెత్తబడ్డారు. మిఖాయేలైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారాగా మోషే గారు పరలోక రాజ్యానికి వెళ్ళినారు. అది మనకు తెలుసు కదండి. అయితే మరి ఆ యొక్క నూతన నిబంధన గ్రంథములు సువార్తలలో యేసుక్రీస్తు వారు కొండ మీద రూపాంతరం చెందేటువంటి సమయములో అచట ఏలియా కనిపించారు, మోషే కనిపించారు, శిష్యులకు కూడా కనిపించినారు కదండి. కాబట్టి ఆ యొక్క మోషే గారు అటువంటి మరి దేవుని యొక్క దీవెనలను ఆయన మరణించినప్పటికీ కూడా పొంది ఉన్నారా లేదా? పొంది ఉన్నారు. అయితే మనం కూడానండి ఈ లోకములో మనము ఆ యొక్క దీర్ఘాయుష్మంతులుగా జీవించినా జీవించకపోయినా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము మనకు తోడుగా గనక ఉండి ఉంటే మనము యేసయ్య రెండవ రాకడకు ముందు ఒకవేళ ప్రభువునందు నిద్రించితే తిరిగి మరలా మనము మోషేని దేవుడు యేసు ప్రభు మిఖాయేలుగా వచ్చి ఎలాగైతే లేపి తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఉన్నారో అదే విధంగా మనం కూడాను తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారంగాను మనము యేసయ్య రెండవ రాకడ సమయంలో ఒకవేళ సమాధిలో నాలాంటి వాడు ఉంటేగా పెట్టబడినట్లయితే నేను దేవుని యొక్క కృప నాకు ఉంటే, నా పేరు జీవ గ్రంథంలో ఉంటే నేను ఆ యొక్క రెండవ రాకడలో లేవనెత్తబడతాను. మేఘమండలం మీద మధ్యాకాశానికి దూతల సహాయముతో నేను మధ్యాకాశానికి నేను చేర్చబడతాను. తద్వారా అచ్చట విశ్రాంతి దినాన్ని ఆచరించి అందరం కూడాను పరిశుద్ధులుగా లేపబడినటువంటి అందరం కూడాను ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ తరుణం కోసమే మనము మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాము. మన యొక్క భక్తి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరచాలని మనం కోరుకుంటున్నామండి. మరి ఇప్పుడు మనము మరొక ఈ యొక్క 1000 ఏండ్లు అనుకూలంగా అయినటువంటి మాటకు మరొక నిర్వచనాన్ని, మరొక సరికొత్త భాష్యాన్ని మనము పొందుకుందాం. అది ఏమిటయ్యా అంటే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగాను అచ్చట ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి ఇవ్వబడింది. దీనినే పేతురు గారు క్రీస్తు వారిని ఒక మాట అడిగి ఉన్నారు. అది ఏమని అడిగి ఉన్నారంటే, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టేసి మిమ్మల్ని అనుసరిస్తున్నాము. మా యొక్క శేష జీవితములను మీకే సమర్పించుకొని మేము జీవిస్తున్నాము కదా.
ప్రభువా, మాకేమి ప్రయోజనము, మాకేమి లాభమయ్యా అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారినే పేతురు గారు అడిగినారు. అడిగినప్పుడు ఆ యొక్క క్రీస్తు వారు పేతురుతో ఏమని చెప్పినారండి? పేతురు, నీకు తెలియదా? ఆ యొక్క 12 గోత్రాల వారికి, అంటే సమస్త శరీరులకు, సమస్త మనుజావళికి మీరు తీర్పు తీరుస్తారు. ఆ 12 సింహాసనాల మీద ఆసీనులై ఆ యొక్క తీర్పులో మీరు పాలు పంపులు పొందుతారయ్యా అని క్రీస్తు వారు పేతురు గారికి చెప్పినప్పుడు ఆ యొక్క పేతురు గారికి అమితానందము కలిగినది. పర్వాలేదు ప్రభువా, మేము ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వాటినన్నిటిని విడిచిపెట్టేసి మిమ్మలను మేము వెంబడించటము, అనుసరించటము, మీ సేవ చేయటము మాకు మహాత్తరమైనటువంటి భాగ్యమయ్యా అని అప్పుడు ఆయన యొక్క మనోనేత్రము తెరవబడింది. క్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క ధన్యకరమైనటువంటి అంశము ఏమిటంటే అది 1000 ఏండ్ల పరిపాలన. ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మీరు తీర్పు తీరుస్తారు పేతురు గారికి క్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అంతేకాకుండాను ఈ యొక్క ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అచట ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో పాలు పంపులు పొందినటువంటి పరిశుద్ధులు వారు ప్రభు వారిని ఈ యొక్క పేతురు క్రీస్తు వారిని అడిగినట్లుగే అక్కడ కూడాను ఈ యొక్క పరిశుద్ధులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి అడిగేటువంటి మాట ఏమిటయ్యా అంటే, అంతకుముందు ప్రసంగాలలో మీకు చెప్పి ఉన్నాను, అయినప్పటికీ కూడాను మీకు జ్ఞాపకాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, ఈ రోజున మన యొక్క ప్రార్థన, ఈ యొక్క ఆరాధన క్రమములో కొంతమంది నూతనమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు ఉండి ఉన్నారు. వారి పేర్లు నేను చెప్పటం లేదు, కానీ అటువంటి వారు ఏం చేస్తారంటే ఆ యొక్క పరలోక రాజ్యములో ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన సమయములో వారు నా గురించి ఒక మాట అడుగుతారు. ఈరోజు నేను కొంతమందిని క్రొత్త వారిని చూస్తున్నాను, దేవుని యొక్క బిడ్డలను. ధన్యస్వం అండి మీ అందరికీ కూడాను. అయితే అటువంటి వారు అడిగేటువంటి మాట ఏమిటయ్యా అంటే, మాకు తెలిసినటువంటి పాస్టర్ గారులు అందరూ ఉన్నారయ్యా, సంతోషమే ప్రభువా, కానీ ఆ యొక్క ప్రభు కుమారు అనేటువంటి పాస్టరు కనిపించటం లేదు, ఎందుకని అని ప్రభు వారిని అడుగుతారట. ఆయన చాలా మంచివాడండి, ఎందుకని మీరు మర్చిపోయారా ఏమిటి? ఆ యొక్క ప్రభు కుమారుని మీరు పరలోక రాజ్యానికి మాతో పాటు తీసుకురాలేదు అని అడుగుతారట. అడిగితే అప్పుడు ఆ క్రీస్తు వారు చెప్తారట. ఏం చెప్తారో తెలుసండి? నా రహస్య జీవితం, నా రహస్య పాప జీవితమును దేవుడు మీకు తెలియపరుస్తారు. ఎలా ఏ విధంగా తెలియపరుస్తారో తెలుసండి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. చూసారండి, క్రీస్తు వారి యొక్క న్యాయపీఠం ఎదుట మనం అందరూ కూడాను హాజరవ్వాల్సిందే. దీనిలో ఎటువంటి తప్పించుకునే మార్గము లేదు. ప్రతి వారు కూడాను ఇదే ఒక వాక్యానికి అనుగుణంగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాలు కూడా చదువుకుందామండి. ప్రసంగి 12వ అధ్యాయంలో 13-14 వచనాలండి. ప్రసంగి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చూసారండి,
దేవుని యొక్క తీర్పులో నేను చేసినటువంటి మంచివి, చెడ్డవి అన్నీ కూడాను వస్తాయి. అప్పుడు పాపము నా వాక్యం వింటున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు పొరపాటున దేవుణ్ణి అడుగుతారు. ఈ ప్రభుకుమార్ అనేటువంటి పాస్టర్ రాలేదేంటి అని అడిగినప్పుడు, ఆయన నా పాప జీవితాన్ని మొత్తం కూడాను, నా పాప పంకిలాన్ని ఆయన విశాలపరిచి, ఆయన కళ్ళకు కట్టినట్లుగా చూపించినప్పుడు, నా గురించి ప్రేమతో, బాధతో అడిగినటువంటి దేవుని యొక్క బిడ్డలు మరలా వారే చెప్తారట. అదే ప్రకటన 16వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నదండి. ఏమని చెప్తారండి? నా గురించి అడిగినటువంటి దేవుని యొక్క బిడ్డలు మరలా ఆ దేవుడితోనే వారు చెప్తారండి. ప్రకటన అందుకు అవును ఆ, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. సరే. అది ఉపమానముగా బలిపీఠము అని ఉందండి. ఇందాక మీరు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడాను దేవుని యొక్క న్యాయపీఠము అని ఉంది. ఇక్కడేమో బలిపీఠము అని ఉంది. అక్కడేమో న్యాయపీఠం అని ఉంది. సరే. చూసారా? అయితే అప్పుడు నా గురించి అడిగినటువంటి ఈ యొక్క అమాయక భక్తులు, దేవుని యొక్క బిడ్డలు అడిగినటువంటి వారే దేవుడు నా పాప జీవితాన్ని చూపించిన తర్వాత మరల వీరే దేవుడితో అంటున్నారంట. ఏమంటారండి? ప్రభువా, నీ తీర్పులు న్యాయంనైనా, అనింజములే ఉన్నాయినైనా, సత్యములే ఉన్నాయినైనా, పొరపాటున మేము భ్రమలో పడిపోయి ఆ యొక్క ప్రభు కుమారైనటువంటి పాస్టర్ మంచోడు అనుకొని అడిగాం. కానీ ప్రభువా, మేము అడిగినందుకు మమ్మల్ని మన్నించు. నీ తీర్పులు న్యాయంనైనా, మిమ్మల్ని అనవసరంగా మేము శంకించాము ప్రభువా, మమ్మల్ని క్షమించు అని అడుగుతారట. ఓకే కదండి? సరే. అయితే ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటి తీర్పుని మనము దృష్టిలో పెట్టుకొని సృష్టికర్తను మనము స్మరణలోకి తెచ్చుకొని ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన స్ఫూర్తితో భక్తిగా మనము జీవించవలసినటువంటి అవసరత మనకు ఎండి ఉన్నది. కావున ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మన యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉండాలి. మరణ గ్రంథములో ఉండకూడదు. జ్ఞాపకార్థ గ్రంథములో నేను చేసినటువంటి మంచి క్రియలు, చెడ్డ క్రియలు సమస్తము దానిలో లిఖించబడతాయి. కానీ ఆ తీర్పులో నా పేరు ఆ యొక్క జీవగ్రంథంలో ఉండాలి. లేకపోతే పరిశుద్ధ జనాంగమైనటువంటి, పరిశుద్ధ వధువు సంఘమైనటువంటి మీ అందరిలో నేను లేకుండా పోయేటువంటి అవకాశము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచాలన్నా, నన్ను ప్రేమించి ఆ యొక్క జీవగ్రంథంలో నా పేరుని లిఖించాలన్నా, నేను ఈ యొక్క 1000 ఏండ్లు పరిపాలన, ఈ యొక్క తీర్పు 1000 ఏండ్ల పరిపాలన తీర్పు అనేటువంటిది ఉందని, దానికి తదనుగుణంగా నేను భయభక్తులతో జీవించవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. అయితే మీరు అనుకోవచ్చు, ఆ యొక్క జీవగ్రంథములో నీ పేరు ఉండే విధంగా నీవు ఏమి చేయాలో నీకు తెలియదా పాస్టరు అని మీరు నన్ను అడగచ్చు. తెలుసు, అదేమిటో చాలా విషయాలు ఉంటాయి. కానీ ఈ యొక్క రాత్రికాల సమయమందు ఒక 2 అంశాలను నేను మీతో ప్రస్తావిస్తానండి. 618వ పేజీ యెషయా గ్రంథము 58వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 618వ పేజీ 618వ పేజీ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు మనం చదువుకోవాలి. అయితే తదుపరి చదువుకోవచ్చండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 14. అయితే నేను 6వ వచనాన్ని చదువుదామండి. 6-7 వచనాలు చదువుదాం. చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు
తీయుటయు, ఉమ్, ఉమ్, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు ఉమ్, నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఉమ్, ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ ఉమ్, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, ఉమ్. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, ఉమ్. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు సరేనండి. శీఘ్రముగా అమ్మ, లభించును. అమ్మ. థ్యాంక్స్ అమ్మా. మీరు అవన్నీ చదవచ్చండి. అయితే సమయం అవుతుందని నేనేమంటున్నానంటేనమ్మా, మనము 6వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు చదువుకోవాలండి. కాబట్టి మనం 6, 7 వచనాలు చదివాము. ఇప్పుడు ముట్టాయింపుగా 14వ వచనాన్ని చదువుకుంటే సరిపోతుందమ్మా. అవన్నీ అవసరమైనటువంటి వాక్యాలు. చదవండి 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదువు, ఆ! దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. హ్మ్. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును హ్మ్. నీ అనుభవములోను ఉంచెదను. హ్మ్. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. హ్మ్. చూసారా? మనము యెహోవా యందు మనం ఆనందించాలన్నా, ఆయన యొక్క దీవెనలను, ఆశీర్వాదములను అంటే యుగయుగములు సదాకాలము క్రీస్తు వారితో మనము కలిసి జీవించాలన్నా, మనము ఏం చేయాలండి? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము ఆచరించాలి. ఏవండీ? ఎక్కువగా మనుషులు పడిపోయేది ఎక్కడరా అంటే, ఆ యొక్క విగ్రహారాధన విషయంలోను, విశ్రాంతి అంశంలోను ఎక్కువగా పడిపోతూ ఉంటారు. సరే నాలాంటోడు 10 ఆజ్ఞలు కూడాను పడిపోతూ ఉంటాడు. అందుకని నా పేరు అక్కడ ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలన సమయంలో పరిశుద్ధులైనటువంటి మీరు ఎలాగో అడుగుతారు. ఎందుకనండి మా పాస్టర్ గారు కనిపించలేదు అని. అలా అడిగినప్పుడు నా పాప జీవితాన్ని దేవుడు చెప్తారని చెప్పాను. కాబట్టండి మనము ఈ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము ఈ యొక్క యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-14 వరకు కూడాను మనం చదువుకొని, ఆ రీతిగా భక్తి కలిగి జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. అలా గనక మనం జీవిస్తే గనక దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగాను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. అంటేనండి, ఈ యొక్క లోకములో నేనేదో ఒక పెద్ద నాయకుడినవ్వాలని కాదు గానీ, మనము ఈ లోకములో ఈ యొక్క నాసికా రంధ్రాలలో జీవ వాయువుని సమృద్ధిగా కలిగియుండి జీవించటమే అది ఒక పెద్ద ఉన్నతమైనటువంటి స్థలము మీద మనలను కూర్చోండబెట్టినట్లే. అంతేకాకుండానండి, ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో మన యొక్క భక్తి జీవితాన్ని దేవుడు పదిలపరిచి, మన్నించి, ఆశీర్వదించి, కృప చూపించి, ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మనల్ని గనక చేర్చుకుంటే, అది కాదా? అది చాలదా? మన యొక్క జీవితాలకు ఉన్నతమైనటువంటి స్థలము? దానికి మించినటువంటి మరొక శిఖరము లేదండి. ఈ లోకంలో ఎవరెస్ట్ శిఖరం ఉన్నది కానీ, ఆ యొక్క పరలోక రాజ్యములో అటువంటి ఎవరెస్ట్ శిఖరాలు 7 కలిసినా గాని సరిజాలవు. అటువంటి మహాత్తరమైనటువంటి, ఉన్నతమైనటువంటి స్థలములో మనలను దేవుడు పరిశుద్ధులుగా మృ మరణము అనేటువంటిది లేకుండా సదాకాలము మనము ఆయనతో పాటు జీవించే విధంగా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన యొక్క ఆది తల్లి, తండ్రి దగ్గర నుండి మనమందరం కూడాను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క యుగయుగములు ప్రభువుతో జీవించేటువంటి ఆ ఆశీర్వాదాన్ని, అవకాశాన్ని మనము పోగొట్టుకున్నప్పటికీ కూడాను, ఆయన యొక్క ఆజ్ఞల యందు మనము నడిచినట్లయితే, ఆయన యొక్క పరిశుద్ధ శిలువ బలియాగమును మనము మననం చేసుకుంటూ, స్మరణకు తెచ్చుకుంటూ, దేవుని యొక్క ఆజ్ఞల విషయమై, క్రీస్తు వారి యొక్క పట్ల మనము చూపించవలసినటువంటి భక్తి విషయములలోను మనము ఓర్పు కలిగి, సహనముతో, సద్భక్తితో మనము జీవించినట్లయితే తప్పనిసరిగా మన యొక్క ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనమందరం కూడాను
తిరిగి దేవుని యొక్క కృప చేత యేసయ్య ఆ యొక్క కలువరిగిరి శిలువ బలియాగము చేత తిరిగి మనము పరిశుద్ధులుగా దీవించబడుతూ ఆ యొక్క పరలోక రాజ్యంలో అటువంటి ఆ యొక్క సదాకాలము యుగ యుగములు క్రీస్తు వారితో మనము జీవించేటువంటి శ్లాఘ్యతను ప్రసన్నతను మనము తిరిగి పొందే విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎల్లవేళలా కరుణించి స్థిరపరిచి బలపరిచి కాచి కాపాడును గాక ఆమేన్.